హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఇలాంటి పెద్ద వంకాయలు ఉంటాయి కదా, దీంతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఎగ్ ప్లాంట్ అంటాం కదా, ఇవి కూర వండితే ఏమవుతుందంటే మనకి గుజ్జుగా అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే వంకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్ని, అంటే క్వాంటిటీని బట్టి 2 వంకాయలను అయితే నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే చూపిస్తాను. టేస్ట్కి సరిపోను ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని అయితే దీన్ని కలుపుకోవాలి. మనం ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, మొత్తం ఆయిల్తో కలుపుకోక్కర్లేదు. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడే మనకి మసాలా అనేది వంకాయలకి పడుతుంది. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని చేప ముక్కలకి పట్టించినట్టుగా వంకాయ ముక్కలకి అప్లై చేసుకోవాలి. ఇలా తీసి చేత్తో ఇలా ఎంత బాగా అప్లై చేసుకుంటే అంత బాగుంటాయి. 2 పక్కల కూడా అప్లై చేసుకోవాలి అన్నిటికీ. ఇలా కొంచెం ఓపికతో కూడుకున్న పని అన్నమాట. ఇలా అన్ని ముక్కలకు కూడా పట్టించేద్దాము. ఇలా చక్కగా అన్ని ముక్కలకి కూడా మనం అప్లై చేసేసుకొని ఇప్పుడు దీన్ని ప్యాన్లో కాల్చుకుందాం. ఎలా కాల్చుకుందాం అంటే చూపిస్తాను. ఇలాంటి ప్యాన్ తీసుకొని ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చక్కగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూ. దీంట్లో ఎన్ని ముక్కలు పడితే మనం అన్ని ముక్కలు వేపుకోవచ్చు. ఇవ్వండి, ఒక్కొక్క ముక్క తీసుకొని ఇలా పెట్టేసుకొని కాల్చుకోవాలి. అంతే, చాలా ఈజీ. ఎన్ని పడితే అన్ని. పైన కొంచెం మూత పెట్టుకుందాము. ఆ మూత చెమ్మకి మంచిగా కుక్ అవుతాయి. 2 పక్కల తిప్పి కాల్చుకోవాలి. ఓపిగ్గా చేసుకోవాలి. ఇది చూడని ఇటు ఒకవైపు మంచిగా కాలేదు కదా, రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మనం వేసిన ఆయిల్ అంతా పీల్ చేసుకుంది, కానీ తర్వాత కొంచెం ఆయిల్తోనే కుక్ చేసుకోవచ్చు మనం. 2 పక్కల జాగ్రత్తగా కాల్చుకోవాలి. కొంచెం మనం గ్యాస్ ఎక్కువ పెడుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. కుక్ అయిపోయాయి. ఇప్పుడైతే వీటిని తీసేసుకున్నాము. సేమ్ ఫిష్ అండి, వెజిటేరియన్స్కి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఇది. మీకు నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే మంచిగా వస్తుంది అతుక్కోకుండా అని అనుకుంటారు చాలా మంది. అలా ఏం లేదు. ఈ ఐరన్ ప్యాన్స్ లో కూడా చూడండి, ఆయిల్ ఎంత తక్కువ వేసామో అయినా కానీ చక్కగా అతుక్కోకుండా వస్తాయి మనకి. ఏంటంటే నాన్ స్టిక్ అనేది ఒక భ్రమ నాకు తెలిసినంత వరకు. ఇలాంటి ఐరన్ దాంట్లో కూడా సూపర్ గా వస్తాయి మీకు. మళ్ళీ ఇంకొక లోడ్ వేసుకొని మంచిగా మూత పెట్టేసుకుంటాం. ఈరోజు మెంతి కూర టమాటో పప్పు చేశాను. ఇప్పుడే కుక్ అయింది, ఇంకా తాలింపు పెట్టాలి. సాల్ట్ అయితే నేను ముందుగా యాడ్ చేయను, పప్పు ఉడకదంటారు కదా, అందుకని చెప్పి లాస్ట్లో యాడ్ చేస్తాను కుక్ అయిన తర్వాత. ఇప్పుడు పప్పును కొంచెం ఎనుపుతున్నాను. ఆకుకూరలు మన పిల్లలు తినరు కదా, సో అలాంటప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి చక్కగా తినేసి వస్తారు. చపాతీయో పుల్కానో. చింతపండు గుజ్జు ఇలా రెడీగా పెట్టేసుకుంటే మనకి ఎందులో కావాలంటే అందులో ఈజీగా వేసుకోవచ్చు. పప్పు అయితే గట్టిగా ఉంది, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి కుక్ చేస్తాను కొంచెం సేపు. ఇక్కడ పప్పు తాలింపు అవుతూ ఉంది. ఒకవైపు వంకాయ, ఒకవైపు పప్పు, ఇంకొక వైపు ఇప్పుడు నేను చపాతీ చేయాలి. పప్పు తాలింపు అయిపోతే మా బాబుకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి. బాబోయ్, మార్నింగ్ అంతా హర్రీ బర్రీ. పప్పు తాలింపుతోనే పప్పు టేస్ట్ అయితే వస్తుంది. అన్నీ వేసేసాను. ఇప్పుడు లాస్ట్లో ఇంగు వేసుకుందాం. ఇంగు ఎందుకు అంటే కొంచెం తేలిగ్గా అరుగుతుంది పప్పు, అందుకని చెప్పి ఇంగు యాడ్ చేస్తాను. ఇంత పెద్ద మూకుల్లో పప్పు తాలింపు పెడుతుంది ఏంటని అనుకుంటున్నారా? రాత్రి పిండి వంటలు చేశాను కదా, మూకుడు ఉందన్నమాట, ఖాళీ చేసేసి అందుకని అది ఇలా వినియోగించుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగూ తోమేయాలి కాబట్టి తాలింపు పెట్టేసి
తోమేస్తాను. అయిపోయింది పప్పు తాలింపు. ఇప్పుడు మనం అందులో ట్రాన్స్ఫర్ చేసేద్దాము. అలా రావాలండి, అని అలా వస్తే కానీ టేస్ట్ రాదు పప్పు. కానీ ఆ పప్పుకి ఆ టేస్ట్ అయితే వస్తుంది కదా. ఫైనల్ గా పప్పు రెడీ అయిపోయింది, అన్నం కుక్ అయిపోయింది. చపాతీ చేసేసి బాక్స్ కట్టేస్తా. పప్పులోకి టిఫిన్ అన్నమాట. ఇవాళ ఏం చేస్తున్నానంటే చపాతీ చేస్తున్నాను. ఇది కూడా మల్టీ గ్రెయిన్ ఆటతో చేస్తున్నాను, గోధుమ పిండి కాదు. మా బాబుకి కూడా అలవాటు చేశాను. పిల్లలకి అంత డిఫరెన్స్ ఏమి అర్థం కాదు, మనం చిన్నప్పటి నుంచి నేర్పితే ఏదైనా. కొంచెం పెద్ద అయ్యాక అన్ని నేర్చుకోండి అంటే వాళ్ళు ఆల్రెడీ టేస్ట్కి అలవాటు పడి ఉంటారు కాబట్టి అప్పుడు నేర్చుకోరు. ఒకవైపు చేయడం, ఒకవైపు కాల్చడం. ఆడవాళ్ళకి 4 చేతులు అంటారు కదా, అది నిజం. ఒకవైపు అటు అది చేస్తున్నా, ఒకవైపు ఇదిగోండి ఇలా కాల్చుకుంటూ అలా మళ్ళీ కుక్ చేయడం అనమాట. నేననే కాదు, ప్రతి ఉమెన్ కూడా ఇలాగే ఉంటారు. మోస్ట్లీ మదర్స్ అయితే ఇంకా ఉంటారు. వాడు వచ్చేసాడు చకా చకా అటు. మా వాడి వాళ్ళ ఫాస్ట్గా రెడీ అయ్యాడు, లేదా నేను లేట్ అయ్యానా తెలియట్లేదు. పిల్లలకి చేసేటప్పుడు కొద్దిగా గీ వేస్తే వాళ్ళకి మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఎప్పుడైనా మన ఇంట్లో చేసుకున్న గీనే ప్రిఫర్ చేయండి. లేదు అంటే ఎక్కడైనా ఒరిజినల్గా దొరికే చోట కొనుక్కోండి. అంతేకాని బయట నెయ్యి ఎంత గ్యారంటీయో ఎంత ఏంటో తెలియట్లేదు కాబట్టి తెలియదండి, ఎవరిష్టం వాళ్ళు. ఆప్షన్ లేనప్పుడు తప్పదు కదా. రెడీ అయిపోయింది. వేడి వేడిగా చపాతి ఇంకా వేడి వేడి పప్పు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మా వాడికి వెళ్ళి ఇచ్చేద్దాం. మా వాడికి పప్పు అంటే విపరీతమైన ఇష్టం. కానీ పప్పు వేసి కలిపితే ఏమవుతుంది అంటే లంచ్ బాక్స్ గట్టిగా అయిపోద్ది. అందుకని చెప్పేసి సపరేట్గా మళ్ళీ పప్పు పంపిస్తాను వాడికి, కొంచెం కలుపుకుంటూ తింటాడని. మా వాడి కోసం ఈ మధ్య ఫ్రెష్గానే తోడేస్తున్నాను పెరుగు. కొంచెం పెరుగు ఎక్కువ వేసేసి లిక్విడ్ లాగా కలిపితే పిల్లలకి మధ్యాహ్నం కూడా టైట్ అవ్వదు అనమాట రైస్. మధ్యలో ఈ బాదం కూడా ఒలిచి ఇవ్వాలి నేను వాడికి. మధ్యలో వాళ్ళ డిమాండ్స్ని కూడా మనం ఏం చేయాలి, నెరవేర్చాలి. మమ్మీ నాకు ఒడియాలు కావాలి స్కూల్కి అని అడిగాడు. తప్పదు కదా, వేపుతున్నాను. ఇన్ని పనులు చేసేసరికి టైం కాస్త గోవింద. అటే టైం అవుతూ ఉంటుంది, ఇటే పరుగులు పెడుతూ ఉండాలి. బిజీగా డే ఇలా నడుస్తుంది. మ్యాక్సిమం నా డైలీ రొటీన్లో నా మార్నింగ్ డే అంటే 8 వరకు ఇలాగే ఉంటుంది, బిజీ షెడ్యూల్. ఏదైనా కాల్ వస్తే కూడా అటెండ్ చేయడానికి కూడా ఉండదు మ్యాక్సిమం. లంచ్ బాక్స్ ఈజ్ రెడీ. మా వాడికి వడియాలంటే ఎంత ఇష్టం అంటే చాలా 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 ఇష్టం. నాన్ వెజ్ ఒకవైపు పెట్టి వడియాలు ఒకవైపు పెడితే వాడు వడియాలకే వెళ్తాడు, అంత ఇష్టం. ఈ వడియాల కోసమే వాడు నన్ను పప్పు అడుగుతాడు, మీకు విషయం తెలియదు. పెరుగన్నం, పప్పు, వడియాలు. స్పూన్. దిస్ ఈజ్ లంచ్ బాక్స్. ఈ టైం వరకు ఇన్ని ఫినిష్ చేయాలి. టుడే నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదనమాట. ఇక వాడిని స్కూల్కి పంపించేసి నా కోసం నేను ఒక పరాటా, మల్టీగ్రెయిన్, అలాగే ఆకుకూర పప్పు, ఇంకా ప్రోటీన్ కోసం పల్లీలు, శనగలు. ఇది నా బ్రేక్ఫాస్ట్. రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటి అంటే వేడి వేడి అన్నం, మెంతి కూర, టమాటో పప్పు, వంకాయ బజ్జీ అని చేశాను. మన చేప ముక్కలు ఎలా వేపుతారో అలా వేపాను, రెసిపీ కూడా పెట్టాను, చూడండి తప్పకుండా. అలాగే సలాడ్, క్యారెట్, ఇంకా కీర, ఇంకా పప్పు ఉంటే వడియాలు కంపల్సరిగా ఉండాలి కదా, సో అందుకనే అదనమాట. ఆఖరిగా తినడానికి పెరుగు. ఇవే మా లంచ్ స్పెషల్స్. అయితే మండిపోతుంది, చాలా లేట్ అయిపోయింది. వాళ్ళ రోజు 12:30కి తినేదాన్ని, ఈరోజు 1:45 అయింది. ఎందుకంటే చిన్న పని నుండి బయటకు వెళ్ళి వచ్చాం కాబట్టి బాగా లేట్ అయిపోయింది. ఆకలి మండిపోతుంది. ఇక వేడి వేడి అన్నం పెట్టేసుకొని వంకాయ బజ్జీ వేసుకొని తినేస్తే ఆహాహా అద్భుతం.